ఇది నేను చెప్పట్లేదండి, చైల్డ్ సైకాలజీ చెప్పేస్తుంది పిల్లల్ని ఎగ్జామ్ ముందు ఎలా ప్రిపేర్ చేయాలో. సో రీల్ని సేవ్ చేసుకోండి అండ్ ఎవరికైతే ఇంపార్టెంటో వాళ్ళకి షేర్ కూడా చేసేయండి. అండ్ ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఫాలో చేయండి. 5 ప్రూవెన్ స్ట్రాటజీస్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ స్ట్రాటజీ, పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక 10 to 15 minutes వాళ్ళతో ఈ స్కూల్ గురించి, ఎగ్జామ్స్ గురించి, మార్క్స్ గురించి, వీటి గురించి మాట్లాడకుండా వాళ్ళతో ఫన్ టాక్ లేదా వాళ్ళకి నచ్చింది వాళ్ళ చేయనిస్తే వాళ్ళ బ్రెయిన్ అనేది రిలాక్స్ అవుతుంది. సెకండ్ థింగ్, ప్రిపరేషన్ అనేది పిల్లల యొక్క ఫేవరెట్ సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ అండ్ ఎక్సైట్మెంట్ అనేది కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ సబ్జెక్ట్స్ కూడా. థర్డ్ థింగ్, ప్రతి 20 minutesకి ఒక 5 minutes బ్రేక్ ఇవ్వండి. అప్పుడు పిల్లల బ్రెయిన్ రిలాక్స్ అయ్యి వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. ఫోర్త్ వన్, పిల్లలకి ఎక్కడైతే ల్యాగ్ ఉందో అక్కడ వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయటం. అంటే కొంతమంది పిల్లలు స్టోరీ విధానంలో ఏదన్నా థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది, కొంతమందికి ప్రాక్టికల్గా టీచ్ చేస్తే అర్థమవుతుంది. సో పిల్లలు ఏ విధానంలో అర్థం చేసుకుంటున్నారో తెలుసుకొని వాళ్ళకి ఆ విధానంలో ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఫిఫ్త్ వన్ చాలా ఇంపార్టెంట్, పేరెంట్స్ పిల్లలకి చెప్పాలి, నాన్న మార్క్స్ అనేవి ఎలా వచ్చినా సరే నాకు నువ్వంటే చాలా ఇష్టం, ఐ లవ్ యూ సో మచ్, నువ్వు నీ బెస్ట్ ఇవ్వు, నేను నీకు ఎప్పుడు ఉంటాను, ఐ ఆల్వేస్ సపోర్ట్ యూ.